వెన్ దెర్ ఇస్ ఎ డెలిబరేట్ కాల్ అవుట్ దేర్, మనం రిపెంట్ అవ్వాలి అండ్ దేవుని తట్టు తిరగాలి. అట్లా తిరగకుండా ఇంకా విర్రవీగుతూ ఉండే మనుషులు ఉగ్రతకి పాత్రలు అయిపోయినారు ఆల్రెడీ. అండ్ దేవుని దూషణ చేసిన వాళ్ళు కానీ, దేవుని పరిశుద్ధాత్మని దూషణ చేసి ఉన్నటువంటి వాళ్ళు కానీ, పాస్టర్లనైనా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళైనా, వాక్యం చెప్పే వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళైనా, అంటే సత్యంగా దేవుని పిలుపుకి మరి ఎవరైతే లోబడి నడుచుకుంటున్నారో వాళ్ళని ఇబ్బంది చేసినా కూడా ఎలాంటి ఉగ్రతకి పాత్రలు అవుతారో అసలు చెప్పనే అవసరం లేదు. దేవుడు ప్రత్యక్షమై చూపించినప్పుడు అన్నీ తెలుస్తుంది. దేవుడు చూశాడన్నటువంటి రియలైజేషన్ కూడా మనుషులకు ఉండదు. భయము లేనటువంటి తనం అలాగే ఉంటుంది అంత్య దినాల్లో అని దేవుడు సెలవిచ్చాడు. అలాగనే ఉంటుంది. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ ఎనీ కైండ్ ఆఫ్ టెరిబుల్ టైమ్, ఐ వాంట్ టు ఎన్కరేజ్ ఏమనంటే, గాడ్ విల్ షో అప్ ఇన్ యువర్ లైఫ్ అండ్ హీ విల్ షో బిగ్. ఒక మనిషి దగ్గర పోయి మనం జస్టిస్ అడగాల్సిన అవసరమే లేదు. నా లైఫ్లో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా ఏం చెప్పానంటే, ఇన్ యువర్ కెపాసిటీ అండ్ పొజిషన్, అన్నీ తెలిసినప్పుడు మీ అధికారంలో యు నో ఎవ్రీథింగ్, అయినా కూడా డొంక తిరుగుడు ప్రశ్నలు వేసి ఎదుటి వాళ్ళని ఇబ్బందులు పాలు చేయాలని అనుకుంటున్నారే, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్. ఎందుకనంటే గాడ్ హ్యాస్ సీన్ ఎవ్రీథింగ్. దేవుడు చూశాడు. గాడ్ విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి టు జడ్జ్మెంట్. ఐ డోంట్ కేర్ అని చెప్పిన. ఒకవేళ కనుక నేను న్యాయం కోసం అడగాలి అని అంటే అది దేవుని అవమానపరిచినట్టు అని చెప్పిన, అవుట్ రైట్గా ఆన్ ద ఫేస్. ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలా. దానివల్ల ఎవరికి నష్టం? నేను అలా చెప్తే నాకేంటి నష్టం? ఏం నష్టం నాకు? ఏం నష్టం లేదు. ఏమనుకుంటారు? నువ్వు ఎంత చూసినావు, ఎంత పొగరేముంది దాంట్లో? దేవుని పేరు తీయడం పొగరా? దేవుడు నాకున్నాడు అని చెప్పడం ధైర్యం కాదా? అంటే బికాస్ దేవుడు భలే ఉన్నాడులే, నీతో భలే కనిపిస్తూ ఉన్నట్లు అంటే దేవుడు కనిపించేటటువంటి పరిస్థితి. అంటే నీలాంటి నీచుల దగ్గరికి దేవుడు వచ్చి కనపడాలా కదా? వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అట్లా, దేవుడు భలే వస్తాడా అని. దేవుడు ఎట్లా డీల్ చేయాలో మనుషులతో అట్లా డీల్ చేస్తాడు. ఇఫ్ యూ వాక్, ఊరికైనా కాదు పీపుల్ భయపడేది. ఈవెన్ ఇఫ్ యు ఆర్ అలోన్, ఏం చూసి భయపడతారు? మనం ఏమైనా వెపన్స్ క్యారీ చేస్తామన్నో? ఎవరు భయపెడతారు? వాళ్ళ లోపల ఉండే కాన్షియస్ భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది? బికాస్ నీ లోపల సత్యం ఉంది కాబట్టి. సత్యం దేవుడే మార్గము, సత్యము, జీవము. నీ లోపల నిత్య జీవం ఉన్నప్పుడు, నీ లోపల సత్యం అనేది ఉన్నప్పుడు, నువ్వు మంచి మార్గంలో నడిచేటప్పుడు అలాంటి వాళ్ళని చూసి ఇతరులు భయపడుతూ ఉంటారు. ఎందుకు? బికాజ్ లోపల ఉండే అంతరంగము మనుషుల్ని భయపెడుతుంది కాబట్టి. ఈరోజు భయం లేని తనంలో మనుషులు బతుకుతూ ఉన్నారు. ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ అండర్గోయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంజస్టిస్, డోంట్ అడ్వకేట్ ఫర్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు వత్తాసు పలుకోకు. ఎవరినైనా కూడా నీకు సపోర్ట్ చేయడానికి తీసుకుని రాకు. అవసరమే లేదు. దెర్ ఈస్ అ గాడ్ హూ అడ్వకేట్స్ ఫర్ అస్. ఎలా అంటే అలానే అంతే. అది ఎలానో తెలియదు కానీ మనుషులకి తెలుస్తుంది, తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ గాడ్ విల్ షో టు ఎవ్రీబడి హూ హెస్ డెల్ట్ రాంగ్లీ విత్ యూ. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభుకి జరగనివి ఏమైనా జరుగుతున్నాయా? అప్పుడు ఆశ్చర్యపోవాలి మనం. ఆయనే ఒక ఇల్లిసెట్ చైల్డ్ అని, ఆయననే మరి ఎన్నో మాటలు, నానా మాటలు అన్నా, ఆయన డిఎన్ఏ కూడా ఆయన ఎవిడెన్స్గా వదిలిపెట్టి పోయాడు కదా. ఈరోజు మనకు డిఎన్ఏ టెస్టులు ఉన్నాయి. మరి చదువుకున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? అవన్నీ సరిగ్గా చదువుకున్నట్టే అన్నీ తెలుస్తాయి. సిలీ కదా. బ్లడ్ వేరే, బ్లడ్ గ్రూప్ వేరే, ఇంకా మరి డిఎన్ఏ టెస్టులు తీసుకోకుండా నోటికి వచ్చిన మాటలు మాట్లాడము. పిల్లలు దేవుడిచ్చే వరము, వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు దేవుని ఆత్మ చేత దర్శింపబడతారు అన్న జ్ఞానము లేనటువంటి పరిస్థితిలో మనుషులు ఉంటా ఉన్నారు. నువ్వు పిల్లల్ని సరి అయినటువంటి పుట్టుక కాదు అది ఇది అని మాట్లాడినప్పుడు మరి నువ్వు ఎవరిని దూషణ చేస్తున్నావు? నీ గొయ్యి నువ్వు అక్కడ తవ్వుకున్నది తెలియదు. అలాంటి వాళ్ళని చూసి, అలాంటి పరిస్థితుల్ని, అలాంటి మాటలు చూసి మనం నవ్వుకోవాలి. ఎందుకు? దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. షీ విల్ లాఫ్ ఎట్ ద ఫ్యూచర్ టు కమ్. అంటే నీ ఫ్యూచర్ ఏంటో బైబిల్లో ఉందిగా అని. దట్ ఈస్ అ గాడ్ హూ ఈస్ వాచింగ్. బైబిల్లో మొత్తం ఉంది. ఎవరి నేచర్ ఎలా ఉంటే ఎక్కడ పోతారు, వాళ్ళ ఫ్యూచర్ ఏందని. అయినా కూడా మన ఫ్యూచర్ ఏంది, లేకపోతే మనుషుల్ని కంట్రోల్లో పెట్టుకోవాలా, ఇంకేదో చేయాలా, ఆస్తుల్ని కొల్లగొట్టాలా, పిల్లల్ని చంపాలా, ఇంకేదైనా చేయాలా అనేటటువంటి చిల్లర వేషాలు వేసుకుంటా. మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. అందుకే యూ కెనాట్ సర్వ్ గాడ్ అండ్ మనీ. కానీ మనము దోస్ హూ ఆర్ ఇన్ అఫ్లిక్షన్ వీ విల్ రిజాయిస్. ఎందుకు? బికాజ్ అవర్ ట్రెజర్ డజంట్ బిలాంగ్ టు దిస్ వరల్డ్. అందుకే దేవుడు అంటాడు, లే అప్ యువర్ ట్రెజర్స్ ఇన్ హెవెన్. దేవుడు సమకూరుస్తాడు మన కోసం. అవర్ ట్రెజర్ షుడ్ బి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అవర్ ట్రెజర్ షుడ్ బి గాడ్ హిమ్సెల్ఫ్. కానీ అప్పటిదాకా మనం ఇట్లా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి.
భయభక్తులు కలిగి ఉండాలి. భయం లేని తనం ఉంటే ఖచ్చితంగా నాశనం అయిపోతామని బైబిల్ చెప్తుంది. ఈ పునరుద్ధాన దినంలో మనం గుర్తు తెచ్చుకోవాల్సింది కూడా అదే. సైతానికి మన జీవితం పైన ఎటువంటి పవర్ అనేది ఉండదు. సైతాన్ అని ఎంతసేపు సైతాన్ గురించి ఆలోచించుకుంటా సైతానికి పవర్స్ ఉన్నాయి, సైతానికి ఏ పవర్స్ లేవు, వాడికి కావాల్సినంత వాడు దేవుడిగా కావాలనుకున్నాడు. వాడు పరలోకంలో ఉన్నప్పుడైనా కింద పడినాక కూడా అవ్వ దగ్గరకు వచ్చి మీరు కూడా దేవుళ్ళు అయిపోతాడని ఎక్కించినాడు. అంతే, వాడెటు అచీవ్ చేయాల, మీరైనా అచీవ్ చేసుకోండి అనే రెబెలియన్ని ఇక్కడే స్టార్ట్ చేసినాడు. అట్లే మనుషులకి ఇప్పుడు ఏం కావాలన్నా వాళ్ళు దేవుళ్ళు అయిపోవాలి. కానీ యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఆ హ్యుమానిటీని మనుషులుగా బతకండి రా, మనుషులుగా చేసుకున్నాను నేను మిమ్మల్ని, మనుషులుగా ఉండి నాతో సహవాసం కలిగి ఉండండి, కోల్పోయిన సహవాసాన్ని మళ్ళీ తిరిగి జీవింపజేయడానికి యేసుప్రభు వచ్చాడు. ఏ నిత్యత్వంలో అయితే వాళ్ళని పెట్టాడో అది కోల్పోయింది కాబట్టి ఆ నిత్య జీవం ఉంది అని చెప్పి, ఆ నిత్య జీవం ఎలా ఉంది త్రూ ద క్రాస్ అని చెప్పి దేవుడు చూపించాడు. నువ్వు తప్పు చేస్తే నరకానికి పోతావు, కరెక్ట్గా ఉంటే స్వర్గానికి వెళ్తావు, అంతే, పరలోకానికి వెళ్తావు. కోల్పోయినటువంటి సంబంధాన్ని దేవుడితో తిరిగి మనం కనెక్ట్ కావాలంటే వీ షుడ్ గో టు హిమ్. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆయన ప్రెజెన్స్ అనేది మనల్ని రిపెంట్ అయ్యేటట్టే చేసి తీరుతుంది. అప్పుడు దేవుడు ఎట్లా పెట్టాలో అట్లా నడిపించుకుంటాడు. అండ్ రైట్ అవే దేవుని తెలుసుకున్నామా అని కొంతమంది ఎగిరెగిరి మరి సువార్త చెప్పేయాలా, ఇంకా సువార్త చెప్పకపోతే నరకానికి వెళ్తాము, దట్ ఈస్ ద గ్రేట్ కమిషన్ కదా అని అనుకుంటా అంటారు. నో, దేవుడు నిన్ను ఎట్లా కోరుకుంటే అట్లా ఉండు, కామ్గా ఉండాలంటే ఉండు, లేదంటే లేదు. లాజర్ని కూడా దేవుడు ఎందుకు చేసుకున్నాడు? అడుక్కు తినేదానికి చేసుకొని హెవెన్కి తీసుకెళ్ళాడంటే లాజర్కి ఉండేటటువంటి అర్హత ఏంటి? ఏముంది ఆయనకు అర్హత? కేవలము దేవుణ్ణి ఆరాధించుకునేటటువంటి అర్హత. ఏది దొరికినా కూడా దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉండేటటువంటి అర్హత, అదే ఆయనకు ఉండింది. ఆయన నీళ్లు తాగేటప్పుడు ఎన్నిసార్లు ధనవంతుడు వచ్చి ఆయన ప్లేట్నో లేకపోతే ఆయన మరి ఆ గ్లాసునో కాళ్ళతో తన్నాడు, అంత కింద పోసేసి. ఆయన లేక దప్పిగ్గా ఉండి ఎవరో ఒకరు నీళ్ళు ఇచ్చారు, ఒకవేళ అట్లాంటి పనులు చేసినాడేమో. ఆయన చిటికెన వేలతో ఒక డ్రాప్ నీళ్లు 4 పైన వేయించడానికి లాజర్ని నా దగ్గర పంపు అని అడుక్కున్నాడు నరకం నుంచి అని యేసుప్రభువే చెప్పాడు ఈ మాటలు. అట్లా ఉంటుందేమో పరిస్థితి. నరకపాత్రులుగా కాకుండా ఉండేదానికి దేవుడిచ్చిన పిలుపుని అంగీకరించి తగ్గుదలతో, దేవుడికి జ్ఞానం అవసరం లేదు అంటే దేవుడి గురించి కూడా నాకు తెలియదు, దేవుడి గురించి ఓమని జ్ఞానం సంపాదించుకోవాలంటే బైబిల్లో లేని జ్ఞానం అవసరం లేదు, పోనీ బైబిల్ అంతా కూడా నాకు తెలియదు అంటే అవసరం లేదు, దేవుడి దగ్గర అంతే చాలు. కనెక్ట్ విత్ గాడ్ డైరెక్ట్లీ, అంతే. అట్లా ఎవరైనా మీకు చెప్తున్నారా? మీరు యేసుప్రభువులాగా మీరు బిలీవ్ చేయండి, నమ్మండి, నమ్మిన వాడికి సమస్తము సాధ్యం అనే మాటను పట్టుకొని నమ్మండి అంటే నువ్వు నమ్మితే అన్నీ జరుగుతాయా? నువ్వు నమ్మి ఏం జరుగుతా ఉందని? ఏం జరగట్లేదనే కదా మనుషులు ఇంకా తారడి ఇతరుల జీవితాలని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నమ్మిన వాడికి సమస్తము సాధ్యమే. ఎవరిని నమ్మితే? దేవుణ్ణి నమ్మితే. అది చెప్పట్లేదు. విశ్వాసంతో మీరు పోండి, ఆడ మిరక్కల్స్ జరిగిపోతాయి, కార్యం జరిగిపోతుంది అంటే నేను విశ్వాసంతో, ఎవరిపైన విశ్వాసం ఉంచమని డెలిబరేట్ అవుట్రైట్ కాల్ ఉంది అక్కడ. బిలీవ్ ఆన్ ద లార్డ్ జీసస్ అండ్ యూ విల్ బీ సేవ్డ్ అని ఉంది వాక్యం. అప్పుడు ఆ వాక్యాన్ని తప్పుగా చెప్పినప్పుడు మన పరిస్థితి ఏంటి? విశ్వాసము దేవుని పైన ఉంచితే రక్షణ పొందుకుంటావు అంటే దేవుడు ఉన్నాడు అని సత్యాన్ని ఎరిగి దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో కనెక్ట్ అవుతే అప్పుడు ఒక చేంజ్ ఆఫ్ హార్ట్ అనేది ఉంటుంది, ఒక ఇంటర్నల్ చేంజ్ అనేది ఉంటుంది. దట్ విల్ కనెక్ట్ us విత్ గాడ్ అండ్ లీడ్ us ఇన్ ద వే హీ వాంట్స్ us. ఎందుకనంటే ద బైబిల్ సేస్ దట్ లార్డ్ మేడ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి ఫర్ హిమ్సెల్ఫ్. దేవుడు అన్నిటినీ అందరినీ ఆయన కోసం చేసుకున్నాడు అని చెప్పి ప్రకటన గ్రంథంలో ఉంటుంది. సో ఆయన నాకు నీ అవసరము వేరే చోట ఉంది అండ్ నువ్వు నీ ఆలోచనలో పోతా ఉన్నావు అని దేవుడు అంటే నీతో రేపు అప్పుడేంటి పరిస్థితి? ప్రభా నాకు తెలియలేదంటే తెలిసేది ఏందయ్యా, నువ్వు నాతో మాట్లాడినావా అని అంటే అప్పుడేంటి? ప్రభా నేను ప్రేయర్ చేసా, ఏమని ప్రేయర్? కాపాడు ప్రార్థన చేసుకొని పోయినావు అంతే అంటాడేమో. థింక్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ రిపెంట్ అండ్ బీ బ్యాప్టైజ్డ్ అని ఉంటుంది కదా వాక్యంలో. బ్యాప్టైజింగ్ ఈజ్ నువ్వు నిజంగా మారు మనసు పొంది ఇఫ్ యూ గెట్ ప్రాంప్టెడ్ నియరెస్ట్ చర్చ్లోకి వెళ్ళి వాటర్ బ్యాప్టిజం. ఆ వాటర్ బ్యాప్టిజం కూడా మ్యాండేటరీనా కాదా అనే దానికి దాట్ ఆల్సో ఐ టోల్డ్ దట్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద వాటర్ బట్ ఇన్ ద స్పిరిట్. బికాజ్ వాటర్ బ్యాప్టిజం ఎవరైతే తీసుకోలేదో చావుబతుకులో ఉన్నారో మరి యేసుప్రభు యొక్క బ్యాప్టిజం వాళ్ళకి అప్లికబుల్. యేసుప్రభు ఎందుకు బ్యాప్టిజం తీసుకున్నాడు అన్నట్టు అది స్ప్రింక్లింగా ఇంకేది ఇమ్మర్షనా అదంతా కాదు. త్రూ ద యాక్ట్ త్రూ ద వాటర్. అట్లంటే ఎర్ర సముద్రంలో పోయినప్పుడు వాళ్ళు తడవనే లేదు, దానికి ద యాక్ట్ షుడ్ బి డన్ విత్ వాటర్ రిజెంబ్లింగ్ దట్ ఇట్ ఈస్ అ న్యూ లైఫ్. దాన్ని నువ్వు ఎన్నిసార్లు 10 సార్లు కాదు 1000 సార్లు ఇక్కడ కాకపోతే ఇజ్రాయిల్లో పోయి బాప్తీసాలు తీసుకొని వచ్చి ఇక్కడ జీవితాలని కొల్లగొట్టే వేషాలు, అబద్ధపు మాటలు, నోరు తెరిస్తే దేవదూషణ మాటలు. ఇలాంటి మనుషులు పోతారా పరలోక రాజ్యానికి బాప్తీసాలు తీసుకొని? బీ బ్యాప్టైజ్డ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఫర్ దాట్
go and get connected with God. That is a deliberate and outright call, not my call, God's call for everybody, for each one of us. మనం దేవుని తెలుసుకొని దేవుని వాక్యం చెప్పినంత మాత్రాన దేవుడికి ఎలా కావాలో అలా చెప్పలేదంటే, దేవుని ఆత్మని మనం అలో చేయలేదంటే పని చేయడానికి, లేకపోతే తప్పుగా చెప్పినా కూడా వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. సో ఎంతమంది వాక్యాలు చెప్పేసి రేపటి దినంలో ఎంతమంది ఏందిరా వీడిని ఫాలో అయ్యాం మనం, వీడేందిరా నరకానికి పోయినాడు, మన పరిస్థితి ఏందని లైన్లో నిల్చుకొని అనుకుంటారేమో. థింక్ అబౌట్ ఇట్. దెర్ ఇస్ ఓన్లీ వన్ మీడియేటర్, ఒకటే మీడియేటర్, మధ్యవర్తి, యేసు ప్రభువు. గాడ్ హిమ్సెల్ఫ్ ఆయనే చేసినాడు అన్ని క్రమాలు, ఆయనే అంతా సాక్రిఫైస్ అయిపోయినాడు. రిపెంట్, గో టు గాడ్ అండ్ బీ బ్యాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్ అండ్ డూ వాట్ ఎవర్ ద లార్డ్ వాంట్స్ యూ టు డూ.